హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ కట్టడాలు నేలమట్టం చేస్తోంది. రూల్స్ బ్రేక్ చేస్తూ నిర్మించిన బిల్డింగ్స్ పేకమెడలా కుప్పకూలిపోతున్నాయి. అక్కినేని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. ఇక హైడ్రా కమిషనర్ ఎవ్వరినీ వదిలిపెట్టడు అనే విషయం అర్థమైంది. ముందుగానే నోటీసులు ఇచ్చి మరీ కూల్చేస్తున్నారు. చెరువుల కబ్జాపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో యాక్షన్ తీసుకుంటున్నారు. అది కూడా జెట్ స్పీడ్గానే. తుమ్మిడికుంటలో 3 ఎకరాల స్థలం నిబంధనలు అతిక్రమించి ఆక్రమించారని ఆరోపిస్తూ హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేశారు. దీంతో ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తన ఫోకస్ ఎన్ కన్వెన్షన్పైకి ఎందుకు పెట్టిందని, ఈ కన్వెన్షన్ సక్రమమే నాగార్జున చెబుతున్నా దాని చుట్టూ వివాదం ఎందుకు చెలరేగుతోంది? అధికారిక రికార్డుల్లోని వివరాల ప్రకారం తుమ్మిడికుంట జలాశయం 29 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఎన్ కన్వెన్షన్ ప్రధాన కట్టడం 2010లో నిర్మించారు. మొత్తంగా 10 ఎకరాల్లో ఉన్న ఈ ఫంక్షన్ హాల్కి సంబంధించి 3 ఎకరాల 10 గుంటలు కబ్జా చేస్తారనేది ప్రధాన ఆరోపణ. ఎన్ కన్వెన్షన్ అధికారిక సమాచారం ప్రకారం ఈ కన్వెన్షన్ అక్కినేని నాగార్జునతో పాటుగా నల్లా ప్రీతంరెడ్డి పేర్లపై ఉంది. N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో దీన్ని నడుపుతున్నారు. హైదరాబాద్లో చిన్న స్థాయి వీఐపీ నుంచి బడా వ్యక్తుల వరకు ఎవరింట్లో వేడుక జరిగినా అది ఎన్ కన్వెన్షన్లోనే. ఈ ఫంక్షన్ హాల్తో ఇప్పటివరకు నాగార్జున కొన్ని కోట్లలో సంపాదించారని తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ తుమ్మిడికుంట చెరువు FTLకు 25 మీటర్లలో కట్టారనేది ఆరోపణ. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణలో 2 పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. పెద్ద సెట్టింగ్స్ వేసేందుకు, విలాసవంతంగా ఫంక్షన్లు చేసేందుకు తగ్గట్టుగా ఎన్ కన్వెన్షన్ రూపొందించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎన్ కన్వెన్షన్పై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో GHMC రంగంలోకి దిగి సర్వే చేసింది. గతంలోనే ప్రభుత్వం ఈ అంశంపై నాగార్జునకు నోటీసులు పంపింది.
నాగార్జున కోర్టును ఆశ్రయించగా 9 కోట్లు డిపాజిట్గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే కన్వెన్షన్ నిర్మాణంలో తగిన మార్పులు చేస్తామని హైకోర్టుకు చెప్పారు. కాగా కోర్టు స్టే నడుస్తుండగానే అక్రమ నిర్మాణం కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైకోర్టు తలుపు తట్టారు. కూల్చివేతలు పూర్తవుతున్న క్రమంలో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే కన్వెన్షన్ అక్రమ కట్టడమేని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కాబట్టి తాము యాక్షన్ తీసుకున్నామని క్లారిటీ ఇచ్చేశారు. నాగార్జునకున్న మొత్తం ఆస్తుల్లో ఎన్ కన్వెన్షన్ కేవలం 10% మాత్రమే తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్తో పాటుగా కుంటకు అన్ని వైపులా ఉన్న కట్టడాలు సైతం హైడ్రా కూల్చేస్తుంది.